హలో అండి, వెల్కమ్ టు అన్విలాస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో హెల్దీ అండ్ టేస్టీ సూప్ ఎలా చేయాలో చూపిస్తాను. ఈ సూప్ని పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా తీసుకోవచ్చును. డయాబెటిక్, బీపీ, కొలెస్ట్రాల్, థైరాయిడ్ వంటి ప్రాబ్లమ్స్ ఉన్నవారైనా ఈ సూప్ తీసుకోవచ్చు. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మలబద్ధకం సమస్య తగ్గుతుంది. ఈ జొన్న సూప్ని చేయడానికి ముందుగా ఒక బౌల్లో 1/2 కప్ జొన్న పిండిని తీసుకోవాలి. ఇందులో కొద్దిగా వాటర్ వేస్తూ లంప్స్ లేకుండా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టి అది వేడయ్యాక 2 టీ స్పూన్ల ఆయిల్ వేయాలి. ఇందులో 1 టీ స్పూన్ జీలకర్ర, సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, తురిమిన క్యారెట్ ఒకటి, 3 టీ స్పూన్ల టమాటా ముక్కలు, 2 రెమ్మల కరివేపాకు వేయాలి. ఇవన్నీ బాగా వేగాక ఇందులో 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ మిరియాల పొడి వేయాలి. దీనిలో మిరియాల పొడి వేసాం కావున జలుబు, గొంతు సమస్యలున్నవారు తీసుకుంటే ఘాటుగా ఉండి గొంతు రిలీఫ్గా ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ వేగాక ఇందులో 2 గ్లాసుల నీళ్లు వేయాలి. ఈ వాటర్ మరిగేటప్పుడు మనం ముందుగా కలుపుకున్న జొన్న పిండిని వేసి కలపాలి. మనకు ఈ పిండి కన్సిస్టెన్సీ తిక్కుగా అనిపిస్తే ఇంకా కొన్ని వాటర్ యాడ్ చేసుకోవచ్చు. దీనిని ఒక 5 నిమిషాలు ఉడకనివ్వండి. అంతేనండి, మన జొన్న సూప్ రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్.